వెల్కమ్ టీ షార్ట్. ఇండియన్ ఎకానమీలో భాగంగా మనం సేవా రంగము, తృతీయ రంగము అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. తృతీయ రంగంలో మెయిన్గా రవాణా రంగం, అందులో రోడ్డు మార్గాలనే మనకు కంప్లీట్ అయిపోయినాయి. తర్వాత భారత రైల్వేలు, ఇండియన్ రైల్వేలు అనే టాపిక్లో మనం ప్రధానంగా ఉన్నాం. మరి భారత రైల్వేలో మనం ప్రీవియస్ క్లాస్లో భారతదేశంలో ఉన్న రైల్వే జోన్లు, భారతదేశంలో మొదటిసారిగా రైలు మార్గం ఎప్పుడు ప్రారంభమైంది అనే దాని గురించి మనం నేర్చుకోవటం జరిగింది. నెక్స్ట్ భారత రైల్వేలకు సంబంధించి మనం చూస్తే, మనం స్టడీ చేస్తే ఇక్కడ మెయిన్గా భారతదేశంలో రైల్వే వ్యవస్థను, మన సేవా రంగంలో రైల్వే వ్యవస్థను మనం తీసుకుంటే, ఇండియన్ రైల్వేస్ తీసుకుంటే, ఇక్కడ మెయిన్ ఇక్కడ భారతదేశంలో ఇక్కడ రైలు అంటే కోచ్ ఫ్యాక్టరీలు, భారతదేశంలో రైలు కోచ్ ఫ్యాక్టరీలు ఎక్కడున్నాయంటే వాస్తవానికి పంజాబులోని కపుర్తల్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. తర్వాత తమిళనాడు రాష్ట్రంలో పెరంబూర్లో ఒక ఫ్యాక్టరీ ఉంది. అంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ ఎక్కడున్నాయని అడిగినప్పుడు అంటే పంజాబులోని కపుర్తల్లో ఒక రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది, తమిళనాడులోని పెరంబూర్లో మరొక కోచ్ ఫ్యాక్టరీ ఉంది. దీని తర్వాత మనకు మూడో న్యూ కోచ్ ఫ్యాక్టరీని మనకు కర్ణాటక రాష్ట్రంలో కోలార్లో ఏర్పాటు చేస్తున్నారు మరొక కోచ్ ఫ్యాక్టరీని. దీన్ని 1461 కోట్ల రూపాయలతో 1100 ఎకరాల్లో కర్ణాటక రాష్ట్రంలోని కోలార్లో న్యూ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. మెయిన్గా దాదాపు ఈ కోచ్ ఫ్యాక్టరీ సంవత్సరానికి 500 కోచ్లను తయారు చేసే సామర్థ్యం దీనికి ఉంది. దీని తర్వాత మరొక 4వ కోచ్ ఫ్యాక్టరీని కేరళ రాష్ట్రంలో పాల్కడ్లో మరొక కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ కోచ్ ఫ్యాక్టరీ జపాన్ టెక్నాలజీతో రైలు పెట్టెలను తయారు చేస్తుంది. ఈ కోచ్ ఫ్యాక్టరీలో జపాన్ టెక్నాలజీని వాడబోతున్నారు. మరి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. పాల్కడ్లో ఒక కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కోలార్లో ఒక కోచ్ ఫ్యాక్టరీ ఉంది, దాని తర్వాత పెరంబూర్లో కోచ్ ఫ్యాక్టరీ ఉంది, కపుర్తల్లో ఒక కోచ్ ఫ్యాక్టరీ ఉంది. మొత్తం 4 కోచ్ ఫ్యాక్టరీలు ఉన్న ఇండియాలో రైలు పెట్టెలు తయారు చేసే కర్మాగారాలు. నెక్స్ట్ మనం చూస్తే భారత ప్రభుత్వం 2009వ సంవత్సరంలో ఆదర్శ రైల్వే స్కీమును స్టార్ట్ చేసింది. అంటే ఆదర్శ రైల్వే స్కీమ్ ఇక్కడ 2009వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఆదర్శ రైల్వే స్కీమ్. అంటే ఆదర్శ రైల్వే స్కీమును స్టార్ట్ చేయటంలో ఉద్దేశం ఏంటంటే వాస్తవానికి రైల్వే స్టేషన్లో త్రాగునీటి సదుపాయం కల్పించడం, ప్లస్ మరుగుదొడ్లను కల్పించడం, ప్లస్ వెయిటింగ్ రూములను నిర్మించడం, మరి రైల్వే స్టేషన్లో డర్మెటరీ సదుపాయాలు కల్పించడమే ఆదర్శ రైల్వే స్కీమ్ యొక్క ప్రధాన ఆశయము. ఆ ఉద్దేశంతో 2009వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆదర్శ రైల్వే స్కీమును కూడా లాంచ్ చేసింది. ఇంకా నెక్స్ట్ మనం చూస్తే మన ప్రభుత్వం ఈ బొంబాయి నుండి అహ్మదాబాద్ల మధ్య అంటే మహారాష్ట్రలోని బొంబాయి, గుజరాత్లోని అహ్మదాబాద్ల మధ్య బుల్లెట్ ప్రూఫ్ రైలు మార్గాన్ని నిర్మించడానికి 2015వ సంవత్సరంలో ప్రతిపాదించింది. అంటే దాదాపు ఈ బొంబాయి నుండి అహ్మదాబాద్ మధ్య గంటకు 320 కిలోమీటర్ల వేగంతో నడిచే బుల్లెట్ ప్రూఫ్ రైలు మార్గాన్ని వేస్తున్నారు. దీని మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. అంటే ఈ బొంబాయి నుండి అహ్మదాబాదు చేరుకోవటానికి మొత్తం 12 స్టేషన్లు ఉంటాయి, రైల్వే స్టేషన్లు ఉంటాయి. మరి 508 కిలోమీటర్లతో 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే బుల్లెట్ ప్రూఫ్ రైలు మార్గాన్ని నిర్మించడానికి 2015లోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. మరి ఇదొక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ భారతదేశంలో వందే భారత్ రైళ్లను చూస్తే
మొదటి వందే భారత్ రైలు అనేది 2019 ఫిబ్రవరి 15న ఢిల్లీ నుండి వారణాసిల మధ్య నడిచింది. మొట్టమొదటి వందే భారత్ రైలు ఎక్కడ ఏ నగరం నుంచి స్టార్ట్ అయ్యి ఏ నగరంలో ముగిసింది అంటాడు. అంటే వాస్తవానికి 2019 ఫిబ్రవరి 15న మన దేశంలో మొదటి వందే భారత్ రైలు న్యూఢిల్లీ నుండి వారణాసిల మధ్య ప్రయాణం చేసింది. మరి జనరల్గా ఇది 2 స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. ఒకటి కాన్పూర్, 2 ప్రయాగ్రాజ్. ఢిల్లీలో బయలుదేరి మరి వారణాసి చేరుకునే మధ్య కాన్పూర్ ప్రయాగరాజుల మధ్య ఆగుతుంది 2 స్టేషన్లో. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే మొదటి వందే భారత్ రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా 23 వందే భారత్ రైళ్ళు నడుస్తున్నాయి దేశం మొత్తం మీద అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ మనం నెక్స్ట్ పాయింట్లోకి మనం వెళ్తే ఇక్కడ మేజర్గా ఇక్కడ కోంకణి రైల్వే మార్గం అన్నాం. కోంకణి నిన్న ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిందే కోంకణ్ రైలు. అంటే కోంకణ్ రైలు అనే ఒక కోంకణ్ రైల్ కార్పొరేషన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో 1990లో లాంచ్ చేశారన్నాం. మరి వాస్తవానికి ఇది కోంకణ్ రైలు మార్గాన్ని కూడా నిర్మించింది అంటున్నాం. ఈ కోంకణ్ రైల్వే కార్పొరేషనే భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చీనాబు నదిపై అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి నిర్మించింది. దాదాపు ఈ చీనాబు నది మీద 360 మీటర్ల హైట్లో రైల్వే బ్రిడ్జి నిర్మించడం జరిగింది. భారతదేశంలో అతి ఎత్తైన రైల్వే బ్రిడ్జి ఎక్కడుందంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో చీనాబు నదిపై ఉంది. 360 మీటర్ల ఎత్తులో ఉంది ఇది. మరి దీన్ని ఎవరు కన్స్ట్రక్షన్ చేసినంటే కోంకణ్ రైల్వే కన్స్ట్రక్షన్ చేసిందని కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇంకా మనం ప్రధానంగా రైలు మార్గాల గురించి మనం అధ్యయనం చేస్తే మరి ఇక్కడ మరి మెయిన్గా భారతదేశంలో రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి అంటే భారతదేశంలో పొడవైన రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి ఎక్కడుంది అంటాడు. మరి భారతదేశంలో పొడవైన రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి ఎక్కడుందంటే అస్సాం రాష్ట్రంలో వాస్తవానికి బ్రహ్మపుత్ర నది మీద ఈ రైల్వే బ్రిడ్జి రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి దీనిని నిర్మించడం జరిగింది. దీన్ని 2018 డిసెంబర్ 25న దీనికి ప్రారంభోత్సవం చేయటం జరిగింది. అంటే 2018 డిసెంబర్ 25న ప్రారంభోత్సవం జరిగింది. భారతదేశంలోనే అతి పొడవైన రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జి అంటాం. మరి ఇది ఎక్కడుంది అంటే అస్సాంలోని బ్రహ్మపుత్ర నది మీద నిర్మించడం జరిగింది. మరి ఇక్కడ భోజీబిల్ బ్రిడ్జిగా మనం బ్రిడ్జిగా దీన్ని చెప్పొచ్చు. ఇది 4.94 కిలోమీటర్లు. మరి 4.94 అంటే 5 కిలోమీటర్లకు తక్కువ 4.94 కిలోమీటర్ల పొడవుతో మన దేశంలోనే అతి పొడవైన రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జిగా దీన్ని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకుంటే సేతు భారత్ ప్రాజెక్టు గురించి మనం అధ్యయనం చేస్తే స్టడీ చేస్తే 2016 మార్చి 4న ఇది ప్రారంభమైంది. అంటే 2016 మార్చి 4న సేతు భారత్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైంది. సేతు భారత్ ప్రాజెక్టును నిర్మించడంలో ఉద్దేశం ఏందంటాడు. అంటే వాస్తవానికి 2019 అంటే 2019 నాటికి అంటే ఇది ప్రారంభమైంది 2016 మార్చి 4న ప్రారంభమైంది కాబట్టి 2019 నాటికి భారతదేశంలో రైల్వే క్రాసింగ్ లైన్ బ్రిడ్జిలు అంటే రైల్వే క్రాసింగ్ లైన్ బ్రిడ్జిలను నిర్మించడం అంటే రైల్వే క్రాసింగ్ లైన్ బ్రిడ్జిలను నిర్మించడమే దీని యొక్క ప్రధాన ఆశయం. అంటే ఈ సేతు భారత్ ప్రాజెక్టు కింద దాదాపు
దేశవ్యాప్తంగా 20,800 కోట్ల రూపాయలతో 200 రైల్వే క్రాసింగ్ బ్రిడ్జీలను నిర్మించాలి. అంతేకాకుండా బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించిన అతి పురాతనమైన వంతెనలు, అంటే శిథిలావస్థకు చేరుకున్న అతి పురాతనమైన వంతెనలు ఇక్కడ వాస్తవానికి 1500 వంతెనలు, 1500 వంతెనలు, పాత వంతెనలు ఉన్నాయి. ఈ పాత వంతెనలను తొలగించి వీటి స్థానంలో కొత్త వంతెనలు నిర్మించాలి. అంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలో నిర్మించిన అతి పురాతనమైన శిథిలావస్థకు చేరుకున్న ఆ పాత వంతెనలను తొలగించి వాటి ప్లేస్లో మరొక 1500 కొత్త వంతెనలు నిర్మించే ఉద్దేశంతో ఇక్కడ మనకి ఈ ప్రాజెక్టు సేతు భారత్ ప్రాజెక్ట్ అనేది మనకు స్టార్ట్ అయింది. వాస్తవానికి ఈ 1500 బ్రిడ్జిలు నిర్మించడానికి 30,000 కోట్లు ఖర్చు అవుతుంది. 30,000 కోట్లు అంటే మొత్తం ఈ సేతు భారత్కి, అంటే రైల్వే క్రాసింగ్ బ్రిడ్జీలు 200 నిర్మించాలి, పాత బ్రిడ్జీలు 1500 నిర్మించాలి. మొత్తం ఈ సేతు భారత్ ప్రాజెక్టుకు కేటాయించింది ఎంత అంటే 50,800 కోట్లతో ఈ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జిలను మరియు పాత బ్రిడ్జిలను నిర్మించే ఉద్దేశంతో సేతు భారత్ ప్రాజెక్ట్ అనేది ప్రారంభమైందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే రోడ్డు మార్గాలు, మనం రైలు మార్గాల గురించి నేర్చుకున్నాం. ఇక్కడ మనకు వైమానిక రవాణా, ఈ వైమానిక రవాణాను మనం పరిశీలిస్తే ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అంటాం. ఎయిర్ ట్రాన్స్పోర్ట్ వైమానిక రవాణా. ఈ వైమానిక రవాణా చరిత్రను మనం పరిశీలించినట్లయితే మన దేశంలో మొట్టమొదటిసారిగా 1910వ సంవత్సరంలో పాటియాలా చెందిన ఒక మహారాజు భూపేందర్ సింగ్ సొంత విమానంలో ప్రయాణం చేయటం జరిగింది. అంటే ఆయన పాటియాలకు చెందిన ఒక రాజు, ఆయన ఒక సొంత విమానంలో ప్రయాణం చేయటంతో మన దేశంలో గగనతల రవాణా వ్యవస్థ గగనతల రవాణా వ్యవస్థ ప్రారంభమైందని చెప్పొచ్చు. అంతేకాకుండా 1911 ఫిబ్రవరి 18వ తారీఖు నాడు మరి అలహాబాద్ అండ్ నైనిటాల్ ఈ ప్రాంతాల మధ్య ఒక పైలట్ 10 కిలోమీటర్ల దూరంతో, అంటే 10 కిలోమీటర్లు విమానంలో ప్రయాణించడం జరిగింది. కాబట్టి ఇక్కడ మన దేశంలో గగనతల రవాణా వ్యవస్థ ప్రారంభమైందని చెప్పొచ్చు. అంటే 1911లో అలహాబాద్ అండ్ నైనిటాల మధ్య ఒక మహారాజు, ఒక వ్యక్తి, ఇక్కడ ఒక పైలట్ 10 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసిండు విమానంలో. అప్పుడే దేశీయ గగనతల రవాణా వ్యవస్థ అనేది ప్రారంభమైంది. తర్వాత 1948 జూన్ 8వ తారీఖు నాడు బొంబాయి లండన్ల మధ్య, అప్పుడు బొంబాయి ఇప్పుడు ముంబాయి, అంటే బొంబాయి అండ్ లండన్ల మధ్య ఇక్కడ తొలిసారిగా ఒక అంతర్జాతీయ విమానం అనేది ప్రయాణించింది. అంటే బొంబాయి లండన్ల మధ్య మొదటిసారిగా వైమానిక రవాణా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే వాస్తవానికి 1948 జూన్ 8న. అంటే ఇది అంతర్జాతీయ గగనతల రవాణా అని చెప్పొచ్చు. ఇది దేశీయ గగనతల రవాణా 1911లో స్టార్ట్ అయితే అంతర్జాతీయ గగనతల రవాణా వ్యవస్థ ఇక్కడ 1948లో బొంబాయి లండన్ల మధ్య మన దేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ విమానం అనేది ప్రయాణించడంతో అంతర్జాతీయ వైమానిక సేవలు ప్రారంభమైనవి అని చెప్పుకోవచ్చు. అయితే వైమానిక వ్యవస్థపై, గగనతల వ్యవస్థపై
1950 సంవత్సరంలో అంటే 1950 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రాజ్య అధ్యక్షతన ఒక కమిటీ వేసింది. అంటే గగనతల రవాణా వ్యవస్థపై 1950లో కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏందంటాడు, రాజ్య అధ్యక్ష కమిటీ నియమించింది. ఈ రాజ్య అధ్యక్ష కమిటీ సిఫారసులు అనుసరించి ఇక్కడ గగనతల రవాణా చట్టంను 1953లో గగనతల రవాణా చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గగనతల రవాణా చట్టం. మరి గగనతల రవాణా చట్టము ఎప్పుడు వచ్చిందంటే 1953లో తీసుకొచ్చారు. మరి ఈ గగనతల ఈ రవాణా చట్టాన్ని మనం పరిశీలిస్తే ఈ చట్టం ప్రకారం ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ను ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ని ఏర్పాటు చేశారు అంటున్నాం. ఇక్కడ చూడండి, ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్స్ ఈ రెండు సంస్థలను ఏర్పాటు చేశారు. ఎయిర్ ఇండియా, ఇండియన్ ఎయిర్లైన్స్. మరి ఎయిర్ ఇండియా విదేశాలకు విమానం నడుపుతుంది, ఇండియన్ ఎయిర్లైన్స్ స్వదేశంలో విమానాలు నడుపుతుంది. మరి ఈ రెండు సంస్థలను 1953లో ఏర్పాటు చేయటం జరిగింది. మరి దీని తర్వాత మనం ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ స్టడీ చేస్తే అధ్యయనం చేస్తే 1972లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేశారు. అంటే చూడండి, 1972లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. 1986లో నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసింది. అంటే 1986లో నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను లాంచ్ చేసింది. ఈ నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఇక్కడ లాంచ్ చేస్తే ఇక్కడ మనం చూస్తే దీన్ని రెండింటిని కలిపి అంటే జాతీయ ఎయిర్పోర్ట్ అథారిటీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కలిపి 1995 సంవత్సరంలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయటం జరిగింది. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయటం జరిగింది. ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పడ్డది అంటాడు, 1995 సంవత్సరంలో ఏర్పడ్డది. మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వేటిని కలిపారు అంటాడు అంటే జాతీయ ఎయిర్పోర్ట్ అథారిటీ మరియు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను కలిపి మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే గగనతల రవాణా వ్యవస్థకు అంటే వైమానిక రవాణా వ్యవస్థకు కావలసిన అవస్థాపన సౌకర్యాలను కల్పిస్తుంది. అవస్థాపన సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో దీనిని లాంచ్ చేయటం జరిగింది మరి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని తర్వాత మనం చూస్తే ఇక్కడ మెయిన్గా ఇక్కడ వాయుదూత్ ఇక్కడ వాయుదూత్ ఈ వాయుదూతును 1981లో దీన్ని లాంచ్ చేశారు, దీన్ని ఏర్పాటు చేశారు. చూడండి, వాయుదూతును ఎందుకు ఏర్పాటు చేశారు 1981లో అంటే ఇక్కడ మేజర్గా ఈశాన్య రాష్ట్రాలకు వైమానిక సర్వీసులను కల్పించే ఉద్దేశంతో అంటే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వైమానిక సర్వీసులను కల్పించే ఉద్దేశంతో వాయుదూతును 1981లో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ వాయుదూతును 1992-93 సంవత్సరంలో వాయుదూతును 92,
1993వ సంవత్సరంలో దీన్ని ఇండియన్ ఎయిర్లైన్స్లో విలీనం చేయటం జరిగింది. మరి ఇండియన్ ఎయిర్లైన్స్లో విలీనం చేయటం జరిగింది అంటున్నాం. ఇది కాకుండా పవన్ ఆన్స్ లిమిటెడ్, ఇది మరి పవన్ ఆన్స్ లిమిటెడ్ అనేది ఒక సంస్థ ఉంది. మరి పవన్ ఆన్స్ లిమిటెడ్, పవన్ ఆన్స్ లిమిటెడ్, పవన్ హాన్స్ లిమిటెడ్, పవన్ హాన్స్ లిమిటెడ్. ఈ పవన్ హాన్స్ లిమిటెడ్ 1985లో దీన్ని లాంచ్ చేయటం జరిగింది, దీన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఇక్కడ జస్ట్ మనం చూస్తే ఇక్కడ పవన్ హాన్స్ లిమిటెడ్ యొక్క ఉద్దేశం ఏంది, పవన్ హాన్స్ లిమిటెడ్ని ఏర్పాటు చేయటంలో ఉద్దేశం ఏంటంటే ఇది హెలికాప్టర్ సర్వీసులను నడుపుతుంది. అంటే హెలికాప్టర్ సర్వీసులను నడిపే ఉద్దేశంతో పవన్ హాన్స్ లిమిటెడ్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం జరిగింది, ప్రత్యేకంగా లాంచ్ చేయటం జరిగింది. మరి ఇప్పుడు అంటే హెలికాప్టర్ సర్వీసులను నడపడమే కాకుండా పవన్ హాన్స్ లిమిటెడ్ ఓఎన్జీసీ అంటే ఓఎన్జీసీకి కావలసిన ఐలాండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఐలాండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీకి కావలసిన మరి రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది. మరి పర్యాటకులకు కావలసిన వైమానిక సర్వీసులని అంటే పర్యాటకులకు కావాల్సిన ఇక్కడ హెలికాప్టర్ సర్వీసులను కూడా పవన్ హాన్స్ లిమిటెడ్ అనేది అందిస్తుంది. దీని తర్వాత మనం చూస్తే, మనం స్టడీ చేస్తే ఇవాళ భారతదేశంలో 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అంటే భారతదేశంలో మొత్తం ఎన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉన్నాయని అడుగుతాడు. అంటే 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటాడు. మరి అంతర్జాతీయ విమానాశ్రయాలు భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే మొత్తం 34 అంతర్జాతీయ విమానాశ్రయాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మెయిన్గా భారతదేశంలో అతిపెద్ద లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంటంటే ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మరి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్గా మనం చెప్పవచ్చు. మరి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఎక్కడుంది అంటే ఢిల్లీలో ఉంది. ఇదే భారతదేశంలో అతిపెద్ద ఎయిర్పోర్టుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇవి కాకుండా ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాకుండా దాదాపు ఇంకా 33 అంతర్జాతీయ విమానాశ్రయాలు భారతదేశంలో పనిచేస్తున్నాయి. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం చూస్తే టాటా విస్టా. ఇక్కడ టాటా విస్టాను మనం స్టడీ చేస్తే, టాటా విస్టా గురించి మనం అధ్యయనం చేస్తే ఇక్కడ టాటా విస్టా అనేది 2015 జనవరి 9న టాటా విస్టాను లాంచ్ చేశారు. అంటే 2015 జనవరి 9న టాటా విస్టాని లాంచ్ చేసిరు అని చెప్తున్నాం. అంటే టాటా విస్టాను లాంచ్ చేయటంలో ఉద్దేశం ఏంది అంటే దేశీయ విమానయాన సర్వీసులను నడపడం. అంటే మన దేశంలో విమానయాన సర్వీసులను నడిపే ఉద్దేశంతో టాటా విస్టా అనే ఒక కార్యక్రమాన్ని 2015 జనవరి 9న తీసుకురావటం జరిగింది. ఈ టాటా విస్టాలో టాటా గ్రూప్ యొక్క వాటా 51% ఉందండి. టాటా గ్రూప్ యొక్క వాటా 51% ఉంది. మరి టాటా గ్రూప్ యొక్క వాటా 51% ఉంటే వాస్తవం సింగపూర్ ఎలియన్స్ వాటా అంటే సింగపూర్ ఎలియన్స్ యొక్క వాటా మనం చూస్తే 49% సింగపూర్ ఎలియన్స్ యొక్క వాటా ఉంది. అంటే వీళ్ళిద్దరు సహకారంతో భాగస్వామ్యంతో ఇక్కడ టాటా విస్టాను దేశంలో వైమానిక సర్వీసులను నడిపే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించటం జరిగింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అంటే ఇప్పుడు ఉమ్మడి భాగస్వామ్యం ఉంటుంది దాన్ని, అందుకే దీన్ని ప్రారంభించడం జరిగింది. భారతదేశంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలను కూడా అభివృద్ధి చెయ్యాలని కూడా
టాటా విస్టానే నిర్ణయించింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, హరిత ఎయిర్పోర్ట్లను కూడా ప్రారంభించాలని కూడా టాటా విస్టాను అంటే టాటా విస్టాను ఎందుకు లాంచ్ చేసిరు అంటే గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేసే ఉద్దేశంతో ప్రారంభించటం జరిగింది. మరి ఇది వైమానిక రంగంలో మనం ఒక అంశం గురించి అధ్యయనం చేసినాం. ఇప్పుడు మనం జనరల్గా చూస్తే షిప్ యార్డ్, ఓడరేవులు అనే దాంట్లోకి మనం వస్తే మన దేశంలో వాస్తవానికి ఇక్కడ ప్రధానంగా భారతదేశాన్ని తీసుకుంటే భారతదేశానికి సముద్ర తీరం అనేది ప్రధానంగా గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అంటే భారతదేశంలో సముద్ర తీర రేఖ ఎన్ని రాష్ట్రాలతో ఉందంటాడు. అంటే సముద్ర తీర రేఖ కలిగిన రాష్ట్రాలు ఎన్ని అంటే 9. అంటే ఇక్కడ 9 రాష్ట్రాలకు సముద్ర తీర రేఖ ఉంది అని చెప్తున్నాం. ఆ 9 రాష్ట్రాలు మనం తీసుకుంటే గుజరాత్ 1, మహారాష్ట్ర 2, గోవా 3, కర్ణాటక 4, కేరళ 5, తమిళనాడు 6, ఆంధ్రప్రదేశ్ 7, ఒడిస్సా 8, వెస్ట్ బెంగాల్ 9. ఇది మరి ఇప్పుడు భారతదేశంలో సముద్ర తీరరేఖ గుజరాత్కి ఎక్కువ ఉంది. మరి తర్వాత సముద్ర తీరరేఖ ఎక్కువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అతి తక్కువ సముద్ర తీరరేఖ కలిగిన రాష్ట్రం ఏంటంటే గోవాకు అతి తక్కువ సముద్ర తీరరేఖ ఉంది. మరి ఇక్కడ ఓడరేవుల గురించి మనం ప్రధానంగా పరిశీలించినట్లయితే, ఓడరేవుల గురించి మనం అధ్యయనం చేసినట్లయితే మేజర్గా ఇక్కడ ఇది పశ్చిమ తీరం, ఇది తూర్పు తీరం. మరి పశ్చిమ తీరము, తూర్పు తీరంలో మనకు ఓడరేవులు. మరి ఇక్కడ పశ్చిమ తీరంలో ఉన్న ఓడరేవులు ఏంటి, తూర్పు తీరంలో ఉన్న ఓడరేవులు ఏంటి అనే దాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకు జల రవాణాలో 2 రకాలు ఉన్నాయి. దేశీయ జల రవాణా, అంతర్జాతీయ జల రవాణా. ఇది జల రవాణాలో ఒకటి దేశీయ జల రవాణా, రెండోది అంతర్జాతీయ జల రవాణా. మరి అంతర్జాతీయ జల రవాణా అని చెప్తున్నాం. ఇక్కడ మెయిన్గా దేశీయ జల రవాణాను అభివృద్ధి చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 1986లో ఇక్కడ మనకు ఏం ఏర్పాటు చేసింది, ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా అని లాంచ్ చేసింది. ఇది అంటే దేశీయ జల రవాణాను అభివృద్ధి చేసే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియా, అంటే జాతీయ రహదారులు అభివృద్ధి చేయడానికి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఎట్లుందో, దేశీయ జల రవాణాను అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇన్లాండ్ వాటర్ అథారిటీ ఆఫ్ ఇండియాను 1986లో లాంచ్ చేయటం జరిగింది. 1986లో ఏర్పాటు చేసింది. అయితే భారతదేశంలో దేశీయ జల రవాణాను చూస్తే 14,500 కిలోమీటర్ల పొడవున దేశీయ జల రవాణా విస్తరించింది. అంటే దేశీయ జల రవాణా 14,500 కిలోమీటర్ల పొడవున దేశీయ జల రవాణా విస్తరించింది. అంటే దేశ సరిహద్దు లోపలుండే జల రవాణాను దేశీయ జల రవాణా అంటారు. ఈ సముద్రంలో ఇలా ఉన్న జల రవాణాను మనకు అంతర్జాతీయ జల రవాణా అంటారు. మరి భారతదేశానికి జనరల్గా
7,517 కిలోమీటర్లు అంతర్జాతీయ జల రవాణా విస్తరించింది. ఇదంతా కూడా మనకు మెయిన్గా అంతర్జాతీయ జల రవాణాగా మనం చెప్పుకోవచ్చు. ఇది అంతర్జాతీయ జల రవాణా అని చెప్తున్నాం. ఇలా అంతర్జాతీయ జల రవాణా అనేది మనకు మేజర్గా 7,517 కిలోమీటర్ల వరకు మనకు అంతర్జాతీయ జల రవాణా ఉంది. వాస్తవానికి 14,500 కిలోమీటర్ల పొడవున 14,500 కిలోమీటర్ల పొడవున మనకు ఏముందంటే దేశీయ జల రవాణా ఉంది. మరి ఇప్పుడు ఇది దేశీయ జల రవాణా, అంతర్జాతీయ జల రవాణా గురించి మనం అధ్యయనం చేసినాం కాబట్టి ప్రత్యేకంగా మనకు మేజర్గా ఇక్కడ ఇనుముక్కు పరిశ్రమల్లో కోల్ ఇండియా లిమిటెడ్ అంటే ఇక్కడ మనకు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎట్లుందో, బొగ్గు పరిశ్రమలో కోల్ ఇండియా లిమిటెడ్ ఎట్లుందో, మనకు జనరల్గా ఒక్కొక్క దానికి ఒక మహారత్న కంపెనీ ఉంది. మహారత్న కంపెనీ ఉన్నట్లు అంటే మహారత్నాలు మనం నవరత్నాల గురించి ప్రీవియస్ క్లాస్లో చదువుకున్నాం. అంటే ఇనుముక్కు పరిశ్రమలన్నింటినీ నియంత్రణ చేయడానికి మెయిన్గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేది ఒక సంస్థ ఉంది. తర్వాత బొగ్గు పరిశ్రమలన్నింటినీ అజమాయిషీ చేయడానికి, నియంత్రణ చేయడానికి ప్రత్యేకంగా కోల్ ఇండియా లిమిటెడ్ అని ఉంది. ఇప్పుడు మనం ఈ జల రవాణాకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఏంటిది, మన దేశంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయి, ఆ ఓడరేవుల గురించి మనం పూర్తిగా నెక్స్ట్ క్లాసులో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.